రణ్వీర్ అల్లాబాదియా రీసెంట్గా ఈయన గురించి చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఈయన చేసిన కొన్ని రిమార్క్స్ ఈయన షోలో చాలా పెద్ద ప్రమాదమే తెచ్చిపెట్టింది. ఈయన పైన చాలా చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయ్యాయి. ఈయన పిల్లలకు సంబంధించి మీరు పేరెంట్స్ సెక్షువల్ యాక్టివిటీస్ చేస్తుంటే చూడగలరా అని చెప్పి ఏదో ఒక చెత్త జోక్ వేశారనమాట షోలో. దాంతో ఆయన మీద చాలా ఎఫ్ఐఆర్లు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్ళిందనమాట. రణ్వీర్ అల్లాబాదియాకి సుప్రీంకోర్టు కొన్ని చురకలు అంటించింది. ప్రాథమిక హక్కులు అంటే ఎలా పడితే అలా వాడుకునే కావు, చాలా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ విల్ నాట్ కమ్ ఆన్ ప్లాటర్ అని చెప్పిందనమాట. రణ్వీర్ అల్లాబాదియా రీసెంట్గా సుప్రీంకోర్టును ఒక రిలీఫ్ కోరారు. తన పైన 290 మంది ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారని, రణ్వీర్ షోని కంటిన్యూ చేసే విధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తూ కొన్ని మాటలు చెప్పింది. నీ షో ఇక నుంచి డీసెంట్గా మోరల్స్ తగినట్టు ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కాదు, నీ కంటెంట్ జాగ్రత్తగా చూసుకో, ఫండమెంటల్ రైట్ నీకు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడదు, వల్గారిటీ అబ్సినిటీ అస్సలు మాట్లాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు హితవు చెప్పడం జరిగింది రణ్వీర్ అల్లాబాదియాకి.